స్వదేశానికి చేరుకున్న రెడ్డి నాయక్. కేటీఆర్ సహాయంతో మలేషియా నుంచి ఇంటికి తిరిగి వచ్చిన రెడ్డి నాయక్ గత వారం పరీక్ష రాసి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రెడ్డి నాయక్ ఇద్దరు కూతుర్లు మంజుల, అశ్విని. పని కోసం మలేషియాకు వెళ్లి మోసపోయి అక్కడి చిక్కుకుపోయిన రెడ్డి నాయక్ పరిస్థితి తెలుసుకుని ఆర్థికంగా సాయం చేసి తిరిగి రావడానికి సహాయపడిన కేటీఆర్ కు జాన్సన్ నాయక్ ధన్యవాదాలు తెలిపిన రెడ్డి నాయక్. రోజు తెలిసింది నాకు అంతే. శనివారం రోజు తెలిసే గిట్ల ఆరుమూరులో గిట్ల యాక్సిడెంట్ అయింది గిట్లా అని చెప్పినారు అంతే. తర్వాత నేను వచ్చి ఫోన్ చేసిన, ఇంటికి ఫోన్ చేస్తే తర్వాత చెప్పిండు గిట్ల సంగతి, మరి జాన్సన్ నాయక్ సార్ గిట్లా చెప్తుండ్రు, కేటీఆర్ సార్ గిట్లా చెప్తున్నారు అంటే సరే మరి డబ్బులు పంపిర్రి, 1,20,000 రూపాయలు పంపించారు. అంటే ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండే? ఇప్పుడు తెలిసినప్పుడు మీరు మీ పిల్లల్ని చూడాలనే ఆవేదన మీకు ఉంటుంది. ఆ టైంలో మీరు రావడానికి పరిస్థితులు ఎలా ఉండే? అక్కడ ఆర్డర్ లేకుండా, మంచిగా లేకుండే, డబ్బులు ₹1 లేకుండే అన్న, ₹1 లేకుండే డబ్బులు. ఈ సార్ దయ వల్ల కొంచెం అసలు వస్తా అనుకున్నారా ఇండియా? లేదు లేదు లేదు, ఇప్పుడు అవుట్ లేదు, ఏం లేదు ఇప్పుడు. అసలు వస్తా అనుకోలేదు అసలు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అక్కడ? 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు రాలేకపోయారు మీరు? లాక్డౌన్ లో 3 సంవత్సరం అప్పుడే గడిపోయింది. 3 సంవత్సరమే పని చేసింది అంతే. మళ్ళీ ఇది ఒకటి వచ్చింది. టెన్షన్ ఎல்லாம் మొత్తం టెన్షనే. కొంచెం సార్ వాళ్ళు హెల్ప్ చేయగానే కొంచెం ఇది అయిపోయింది. ఎవరు హెల్ప్ చేశారు? జాన్సన్ సార్, కేటీఆర్ సార్ వాళ్ళు హెల్ప్ చేస్తేనే కొద్దిగా వచ్చింది. అంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి హెల్ప్ ఏమన్నా హెల్ప్ చేసిందా మీకు? ఏం లేదు. ప్రభుత్వం ఏమీ హెల్ప్ చేయలేదు. దానివల్ల ఇక్కడికి రాగలిగారు. ఏం చెప్పాలనుకుంటారు ఈ సందర్భంగా కేటీఆర్ గారు? దండం, ఇక నమస్కారం చెప్పాలంతే, ఏం లేదు. ఇక కేటీఆర్ సార్కు, జాన్సన్ నాయక్ కొంచెం నమస్కారం చెప్పాలంతే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.